సో 24 M24 అంటే మనం బోల్ట్ నామన్క్లేచర్ చూసినాం కదా. బోల్ట్ నామన్క్లేచర్ లో ఏముంటది, M24 అంటే డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ కదా. లోడ్ కనుక్కోవాలి, మనకు టెన్సైల్ స్ట్రెస్ ఇచ్చిండు. సో జనరల్ గా ఏంటి, లోడ్ బై ఏరియా అంటే ఏంటి, స్ట్రెస్. మనము లోడ్ ని కనుక్కోవడం సింపుల్ ప్రాబ్లం. మనం ఇవన్నీ ఆల్రెడీ ఎక్కడ చేసినాం, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సాల్వ్ చేసినాం అన్నమాట. సో కమ్ టు సొల్యూషన్ పార్ట్. సో సైజ్ ఆఫ్ ద బోల్ట్ మనకు డైరెక్ట్ డయామీటర్ అని ఇవ్వకుండా ఇలా M24 అని ఇచ్చిండు. సో దట్ మీన్స్ D is equal to 24 mm. So tell me D means nominal diameter or major diameter, right? So safe tensile stress problem 85 Newton per mm square అని. నెక్స్ట్ కోర్ డయామీటర్ అంటే ఆల్రెడీ చూసాం కదా మొన్నటి ఫార్ములాస్ లో, 0.84 ఇంటూ డి. నామినల్ డయామీటర్ ని 0.84 తోని మల్టిప్లై చేస్తే మనకు కోర్ డయామీటర్ వస్తుంది. బిఫోర్ క్లాస్ లో చెప్పిన ఈ ఫార్ములాస్ అన్ని ఒక 0.84 ఇంటూ డి, 0.84 ఇంటూ 24 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 20.16 mm, రైట్. సో మనకు తెలుసు కదా ఇక స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా అని. సో లోడ్ బై, ఇది లోడ్ పి, ఏరియా అంటే ఏంటిది రౌండ్ కాబట్టి 5/4 DC స్క్వేర్. సో అందులో నుంచి P ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏమవుతుంది, స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో స్ట్రెస్ వాల్యూ ఉంది మనకు 85 Newton per mm square అని, రైట్, ఇంటూ పై DC. సో ఇక్కడ మనం సేఫ్ టెన్సైల్ స్ట్రెస్ ఎందుకు DC మీద తీసుకున్నాం, బికాజ్ స్ట్రెస్ అనేది అక్కడే యాక్ట్ అవుతుంది కదా, థ్రెడ్స్ మీద. బోల్ట్ M24 బోల్ట్ అన్నాడు, బట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, థ్రెడ్స్ ఉన్న దగ్గర. సో థ్రెడ్స్ రూట్ ఎక్కడ ఉంటుందో మనకు వాయిస్ అన్మ్యూట్ చేయట్లేదు. సో స్ట్రెస్ ఎక్కడైతే ఉందో అక్కడే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి డీసీని తీసుకుంటాం. సో సిగ్మా టీ అంటే మనకు ప్రాబ్లంలో ఉంది 85 Newton per mm square అని, ఇంటూ పై ఇంటూ ఏరియా, అది డయామీటర్ ఎంత 20.16 వేసినాం స్క్వేర్ బై 4. సో ఇది క్యాలిక్యులేట్ చేసి దాన్ని 85 తో మల్టిప్లై చేస్తే 27132.5 న్యూటన్స్. ఇది న్యూటన్లో. సో కిలో న్యూటన్ ఎందుకు న్యూటన్స్, మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, లోడ్ కదా. సో ఫర్ దట్ రీజన్ లోడ్ అనేది మనకు వచ్చింది 27132.5 న్యూటన్స్ అని. నెక్స్ట్ దాన్ని కిలో న్యూటన్లకు మారిస్తే ఏం చేయాలి, ఇంటూ 10⁻³ తో మల్టిప్లై చేయాలి. న్యూటన్ ని కిలో న్యూటన్లకు మార్చాలంటే ఇంటూ 10⁻³ అంటే 1/1000. దీన్ని 1000 తో డివైడ్ చేస్తే వీఆర్ గెట్టింగ్ 27.1325 కిలో న్యూటన్స్. ఓకేనా. సో ఇందులో ఏం క్యాలిక్యులేట్ చేసినాం, క్యాలిక్యులేట్ ది సేఫ్ టెన్సైల్ లోడ్ ఫర్ an M24 bolt when the safe tensile stress is 85 Newton per mm square. సో డయామీటర్ ఇచ్చిండు 24 అని, టెన్సైల్ స్ట్రెస్ ఉంది, దాని నుంచి కోర్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి బాబు, ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా అన్నట్టు, DC is equal to 0.84 ఇంటూ డి అని. ఇలాంటివి ఇంకెన్నో వస్తాయి మనకి, ఇలాంటి స్టాండర్డ్ వాల్యూస్ అన్ని. సో ఆల్ వాల్యూస్ హ్యావ్ టు బి రిమెంబర్డ్, ఎందుకంటే డిజైన్ కదా, మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వేలోనే మనము డిజైన్ చేయాలన్నమాట, ఈ స్టాండర్డ్స్ తీసుకొని, రైట్. సో లోడ్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా సబ్స్టిట్యూట్ చేసిన మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్, రైట్, దిస్ సొల్యూషన్. నేను రికార్డ్ చేస్తున్నా ఈ వీడియోని, ఎంతమంది మనకు ఇందులో ఉన్నారు పార్టిసిపెంట్స్ అనేది తెలిసిపోతుంది నాకు, ఎంతమంది వింటుంటారు అనేది. ఆఫ్టర్ దట్ యూ కెన్ సెండ్ యువర్ క్లాస్ నోట్స్ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్. క్లాస్ నోట్స్ లో మీరు ఈ ప్రాబ్లమ్స్ రాసినట్టు నాకు గూగుల్ క్లాస్ రూమ్ లో ఫోటో తీసి సెండ్ చేయండి, రైట్. సో కమింగ్ టు ది సెకండ్ ప్రాబ్లం, 2 machine components are fastened together tightly by means of a ఇక్కడ కొంచెం M50 bolt. సో
సో మనం చెప్పొచ్చు M50 అంటే 50 అనేది దాని డయామీటర్ అండి. రెండు మెషిన్ కంపోనెంట్స్ టైట్ చేయబడ్డాయి ఓ బోల్ట్ తోటి. ఆ బోల్ట్ ఏంటి M50 డయామీటర్ ఉన్న బోల్ట్, అదే 50 డయామీటర్ ఉన్న బోల్ట్. ఇఫ్ ద లోడ్ టెండింగ్ టు సపరేట్ దెమ్ ఈస్ నెగ్లెక్టెడ్, సో దాని మీద లోడ్ యాక్ట్ అవుతుందంటే ఇది యాక్షన్ కండిషన్ లో ఉంది, అంటే డైనమిక్ సిచ్యువేషన్ లో ఉంది, బట్ వీఆర్ నెగ్లెక్టెడ్. లోడ్ యాక్ట్ అయినప్పుడు దాని అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, విడిపోయే ఛాన్స్ ఉంది అంటున్నాడు, బట్ దాన్ని వీ హ్యావ్ టు బి నెగ్లెక్టెడ్. క్యాలిక్యులేట్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద బోల్ట్ డ్యూ టు ఇనిషియల్ టైటనింగ్. సేమ్ సిమిలర్ ప్రాబ్లం, బిఫోర్ ప్రాబ్లం ఏదైతే చేసినామో అదే యాజ్ ఇట్ ఈజ్ గా, బట్ ఇక్కడ అడిగింది ఏంటి మనల్ని, ఏమడిగిండు? స్ట్రెస్ వాల్యూ అడిగిండు. ఇంతకుముందు ఏమడిగిండు? లోడ్ వాల్యూ. లోడ్ వాల్యూ అడిగింది సార్. రైట్, వెరీ గుడ్. సో నామినల్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ ఎంతమ్మా? 50 mm. సో ఇనిషియల్ లోడ్ డ్యూ టు టైటనింగ్, ఇంతకుముందు క్లాస్ లో మీరు గుర్తుందా 284 into D అని 2840D రాసుకున్నారు ఫార్ములా? yes sir. ఓకేనా? చూసుకోండి ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి. Q2 టైటనింగ్ అప్పుడు మనం ఇనిషియల్ లోడ్ ఎట్లా, ఇది కూడా స్టాండర్డ్, ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో 40 into D తో మల్టిప్లై చేస్తే నీకు లోడ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం లో లోడ్ ఇవ్వలేదు మనకు, రైట్? లోడ్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తున్నాం, డయామీటర్ ని 2840 తో మల్టిప్లై చేస్తే నీకు లోడ్ వాల్యూ వస్తుంది. 1,42,800 న్యూటన్స్ లోడ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక మాకు తెలుసు కదా స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ బై ఏరియా. లోడ్ 1,42,800 డివైడెడ్ బై 5/4. DC అంటే తెలుసు కదా 0.84 into D. 0.84 into D చేస్తే మీకు 42 mm వచ్చింది. ఓకేనా? 50 into 0.84 చేస్తే ఎంత వచ్చింది? 42 mm. సో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా T ఈజ్ ఈక్వల్ టు 4 into 1,00,000. మీరు అందరూ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి బాబు, మనం ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం టెక్స్ట్ బుక్ ఉంటే మంచిది మీ దగ్గర. 1,42,800 డివైడెడ్ బై 5 into 5/4. ఆ 4 ని 5కి తీసుకెళ్ళిండు. సో 4 into 1,42,800 అయింది. సో 5 into DC అంటే ఏంటిది 42 స్క్వేర్. మనకు మామూలుగా బోర్డు మీద చెప్తేనే అంతంత మాత్రంగా అర్థమయ్యేది. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే డౌటే, బట్ చూడనైతే చూడండి, ఏం చేస్తాం మరి. సో 103.07 Newton/mm² వచ్చింది ఆ క్యాలిక్యులేషన్ చేస్తే. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుంటారో కానీ చూసుకోండి నోట్స్. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం క్యాలిక్యులేట్ చేసినాం, స్ట్రెస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినాం. ఓన్లీ ఒక డయామీటర్ మాత్రమే ఇచ్చిండు, లోడ్ ఇవ్వలేదు, ఏరియా కూడా ఇవ్వలేదు. సో లోడ్ కావాలంటే లోడ్ ని ఇనిషియల్ లోడ్ డ్యూ టు టైటనింగ్ అన్నాడు కాబట్టి దాన్ని 2840 into డయామీటర్ తో మల్టిప్లై చేస్తే నీకు లోడ్ వాల్యూ వచ్చింది. ఓకేనా? అలాగే డయామీటర్ DC వాల్యూ కావాలంటే 0.84 into D, అది వచ్చిందంటే నీకు ఏరియా వచ్చేస్తుంది 5/4 DC². సో నీకు లోడ్ వాల్యూ వచ్చింది, ఏరియా వాల్యూ వచ్చింది. సో సిగ్మా T ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. క్యాలిక్యులేట్ చేస్తే ఏమొచ్చింది, స్ట్రెస్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ ప్రాబ్లం. Two machine elements are fastened together tightly by means of a 30 mm tap bolt. సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు డయామీటర్ ఇచ్చిండు, M అని ఇవ్వలేదు, M30 అని ఇవ్వకుండా ఏమి ఇచ్చిండు 30 mm ట్యాప్. మీకు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంలో ఇచ్చే స్టేట్మెంటే మనకు మెయిన్. సొల్యూషన్ అనేది మనకు కామన్ థింగ్, ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్. అందులో ఉన్న వాల్యూస్ ని మనం కరెక్ట్ గా డిఫైన్ చేయగలగాలి, అప్పుడే నువ్వు ప్రాబ్లమ్ ని ఈజీగా చేయగలుగుతావు. అదర్వైజ్ వీ కెనాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్. సో ఫర్ దట్ రీజన్ యూ హ్యావ్ టు సాల్వ్ ది ఎవ్రీ ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రాబ్లమ్ ఎలా అయినా అడగచ్చు, బట్ నువ్వు దాన్ని డిఫైన్ చేయగలగాలి. ఇక్కడ చూడు, ఇప్పటిదాకా M30 M40 ఎవడన్నా బట్టి కొట్టేటోడు అనుకోండి, ఇప్పుడు 30 mm అని ఇచ్చిందంటే ఏమనుకుంటాడు, ఏమో ఇదేంటిదో అని అనుకుంటాం. ఓకేనా? అంటే ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అయినాం అనుకో, మనం M30 mm డయామీటర్ అని ప్రిపేర్ అవుతాం, తర్వాత ప్రాబ్లం వచ్చేసరికి 30 mm అని కనబడుతుంది.
సో అప్పుడు మనకు డౌట్ అనేది మొదలవుతుంది అన్నమాట ఎగ్జామ్లో. ఓకేనా? సో 2 machine elements are fastened together tightly by means of a 30 mm ట్యాప్ బోల్ట్. ట్యాప్ బోల్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అన్ని బోల్ట్స్ అనేవి కూడా డిఫరెంట్. ఇక్కడ జస్ట్ 50 బోల్ట్ అని మాత్రమే ఇచ్చింది, హియర్ ట్యాప్ బోల్ట్ అని ఇచ్చింది. అండర్స్టూడ్? ట్యాప్ బోల్ట్. సో కంప్యూట్ ద ట్యాప్ బోల్ట్ ఎట్లుంటుంది రా బాబు? సో థ్రెడ్స్ ఉంటాయి, ఓకేనా? 2 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి. కింది పార్ట్ ఏదైతే ఉందో జాయిన్ చేసే పార్ట్, దాంట్లో కంపల్సరీగా థ్రెడ్స్ అనేవి, ట్యాప్స్ అనేవి ఉండాలన్నమాట. అప్పుడే ఈ ట్యాప్ బోల్ట్ అనేది అందులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండర్స్టూడ్? సో మళ్ళీ దాని తర్వాత ఏంటి, టోటల్ గా బయటికి రాదు బోల్ట్ అనేది, పార్ట్స్ లోనే ఉండిపోతుంది అన్నమాట. సో దాన్ని మనం ట్యాప్ బోల్ట్ అంటాం. అదే త్రూ బోల్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది, 2 పార్ట్స్ నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ కింద మనం నట్టుతోనే దాన్ని టైట్ చేసుకుంటాం. ఓకే? సో కంప్యూట్ ద స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద బోల్ట్ డ్యూ టు ఇనిషియల్ టైటనింగ్ if the force tending to separate the elements is negligible. ఇక్కడ కూడా మళ్ళీ లోడ్ లోనే ఉంది కాబట్టి we are not considering the force. ఓకేనా? సో assume pitch of 2 mm. సో ఇక్కడ ఏమేమి ఇచ్చిండో ఫస్ట్ రాసుకోండి. లోడ్ ఇచ్చిండు, ఐ మీన్ డయామీటర్ ఇచ్చిండు 30 mm. దాని నుంచి మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం లోడ్ వాల్యూ 2840 into 30. వెరీ గుడ్. 2840 into 30, 85,200 న్యూటన్స్ అని వచ్చింది. ఓకేనా? సో కమింగ్ టు హియర్, DC అజ్యూమింగ్ V థ్రెడ్స్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ DC ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, డయామీటర్ ఇంతకుముందు 0.84 into D అని వేసుకున్నాం, బట్ హియర్ ట్యాప్ బోల్ట్ అన్నాడు, అందులో మనం V థ్రెడ్స్ అనుకున్నాం. అప్పుడు దా కోర్ డయామీటర్ ఏమవుతుంది, D మైనస్ 1.7 P. ఈ ఫార్ములా DC అనేది ఇంపార్టెంట్ నీకు, ఇది ఒక్కటే చేంజ్ ఇందులో, చేంజ్. సో ఇంతమంది ఏమో 0.84 into D అని ఇచ్చినాం. నౌ D అనేది D minus 1.732 into P. పిచ్ 2 mm అనేసి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 26.536. ఇక మీకు తెలుసు కదా లోడ్ బై ఏరియా, మళ్ళీ లోడ్ 8200 5/4 D స్క్వేర్ అంటే 26.536 స్క్వేర్. ఓకేనా? సో ఇది మన 3 ప్రాబ్లమ్స్. ఇవి